అన్న నమస్తే అన్న. వస్తాయండి. హాల్ మార్క్ వాళ్ళు ఈ మధ్య కొత్తగా ప్రోబయోటిక్స్ ట్రయల్స్ ఇచ్చారు కదా, ఓకే. అది వాడారా, ఎలా ఓకే. ఉంది అని కనుక్కోవడం కోసం వచ్చాను. ఎలా ఉందన్న ఇప్పుడు? ప్రొబయోటిక్ అయితే బాగుందండి. ఉమ్, సూపర్గా ఉంది. ఉమ్, నాకైతే నచ్చిందండి. అయితే 10 ఎకరానికి 5 కేజీల కాడికి బెల్లం వేస్తామండి. 3 ఎకరాలండి ఇది. 15 కేజీలు బెల్లం వేసామండి. డే 1 నుంచి మొదలెట్టానండి. డే 1 నుంచి మొదలెడితే ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత రోజు నుంచి 3 కేజీల కాడికి బెల్లం వేసుకుంటూ వస్తున్నానండి. ప్రోడక్ట్ అయితే బాగుందండి. అదే. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ వాడిన తర్వాత ల్యాబ్ టెస్టింగ్లకి వాటికి పంపించారా? పంపించాడు. వారానికి ఒకసారి ఖచ్చితంగా కన్ఫర్మ్ పంపిస్తున్నామండి. పంపిస్తే ఇబ్బురు కానీ ఏది కూడా రావట్లా. అమ్మోనియా కానీ నైట్రేట్లు కానీ ఏమి రావట్లేదండి. బాగున్నాయండి. రిజల్ట్ అయితే బాగుంది. ప్రోడక్ట్ వాడిన తర్వాత వైట్ గడ్డ సమస్య ఎలా ఉంది? అసలు వైట్ కట్ అనేదే లేదండి. ఇటువరకు 50 రోజులకి వైట్ కట్ వచ్చేసిందండి 2 ట్యాంకులు. ఇప్పుడు 50 రోజులు కదండి, ఇప్పుడు 70 రోజులు అవుతుందండి ట్యాంకు. అసలు వైట్ కట్ అనేది రాలేదండి. ఇప్పుడు చాలా మంది వైరస్లతో ఇబ్బంది పడుతుంటారు, పక్క ట్యాంకులోళ్ళు కానీ వేరే ట్యాంకులోళ్ళు కానీ. మీరు వైరస్లు గురించి, వైరస్లు రాకుండా ఏమన్నా నివారించడానికి ఇది పనిచేస్తుంది? అంత ముందులో ఏది వాడినా మెడిసిన్ పనిచేయలేదండి. చుట్టుపక్కల ట్యాంకులు అన్నీ పోనీయండి. ఇది మట్టికి ట్యాంక్ మట్టుకు పర్ఫెక్ట్గా ఉందండి. 70 రోజులు అవుతుందండి ట్యాంకు. అదండి. చుట్టుపక్కల చాలా ఎకరాలు పోనీయండి. అదండి. ఇప్పుడు మీరు ఈ ప్రోబయోటిక్ ఏదైతే ఉందో హాల్ మార్క్ వాళ్ళు ఇచ్చింది, దాన్ని వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు, మీ బంధువులకు కానీ వేరే పక్కన వాళ్ళకి కానీ? నేనైతే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా వాడమని చాలా మంది చెప్తున్నానండి. బయటకు కూడా పంపిస్తున్నామండి. అన్న, ఇప్పుడు ఈ ప్రోబయోటిక్ అనేది మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు లేదా అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నారు? ప్రోబయోటిక్ అనేది వేసిన కాడ నుంచి డైలీ యూజ్ చేస్తున్నామండి. డైలీ ఎకరానికి 3 కేజీల కాడికి ప్రిపేర్ చేసి 10 కేజీల కాడికి వేస్తున్నామండి. డైలీ అప్లై చేస్తున్నాం. కానీ ఏరేషన్ గట్ట అది చెరువులో ఏమీ లేదండి. ప్లాంటిన్ కూడా జూ ప్లాంటిన్ వస్తుందండి. బాగుందండి. ఇప్పుడు ఆ ప్రోబయోటిక్స్ వేయక ముందు, వాడుతున్న తర్వాత మీరు ఏ ఏ మార్పులు గమనించారు? అంత ముందులో వేరే వేరే కలర్లు వచ్చాయండి. ఇది వాడిన తర్వాత చక్కగా జూ ప్లాంటిన్ వస్తుందండి. బాగా వస్తుంది. కలర్ ట్యాంక్ కూడా ఎక్కువ రావట్లా. చక్కగా నీట్గా ఉంది. వైట్ గట్టలు కట్టాల్సిన బండి కూడా ఏమి రాలా. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఫీడ్ టేకింగ్ అండ్ గ్రోత్ ఎలా ఉందన్న? ఫీడ్ టేకింగ్ అయితే సూపర్గా ఉందండి. ఫీడ్ టేకింగ్ గంటన్నరకి నెట్లో క్లోజ్ అయిపోతాయండి. మనకి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బరు కానీ అసలు ఏమీ లేదండి.